అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోకి దిగేందుకు సిద్ధమైంది. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒకవైపు కాంగ్రెస్ లోకి వెళుతుండగా మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగాలని బీఆర్ఎస్ అధిష్టానం డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో యాత్ర చేయించేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పటిష్టంగా మార్చేందుకు కేటీఆర్ అయితే బెటర్ అనే ఆలోచనకు కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నట్టుగా అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కొంతమంది ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఆ సందర్భంలో పలు కీలక విషయాలు చర్చించారని సమాచారం. ముఖ్య నేతలతో కేసీఆర్ ఇదే విషయంపై మాట్లాడుతూ పాదయాత్ర చేయించే విషయంపై ఆలోచిస్తున్నానని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు 10 ఏళ్లు ప్రజలకు మనం చాలా చేశాము, వారు మనపై మమకారం కలిగి ఉన్నారు. 2023 ఎన్నికల్లో ఎమోషన్ లో మనల్ని ఓడించారు, ఇప్పుడు బాధపడుతున్నారని కేసీఆర్ వెల్లడించినట్టుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తవ్వుకుంటోందని, గ్రూప్ తగాదాలతో కాంగ్రెస్ ఆ గోతిలో తానే పడుతుందంటూ కేసీఆర్ వెల్లడించారు. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మోజులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను నాశనం చేస్తాడు. ఇప్పటికే ఇందులో చాలా లొల్లులు నడుస్తున్నాయి. పాలన గాడి తప్పింది, సమస్యలు పెరుగుతున్నాయి, ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ జనం బీఆర్ఎస్ పాలన రోజులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. భవిష్యత్ మనదే, ధైర్యంగా ఉండండి. ఫామ్ హౌస్ వేదికగా లీడర్లతో కేసీఆర్ ధీమాను వ్యక్తం చేస్తూ భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. భరాసాను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించిన వాళ్లే పార్టీపై తిరగబడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిళ్లు బిగిస్తున్నాయి. ఆ పిడికిళ్లే భారాసాకు విజయ సోపానాలవుతాయి. ఇలా గులాబీ బాస్ కేసీఆర్ తనను కలిసిన ముఖ్య నేతలకు ధైర్యం చెప్పారు. భవిష్యత్ రాజకీయాలపై జరగబోయే పరిణామాలపై కూలంకషంగా వివరించారు. అందరికీ నేనున్నానని చెబుతూనే గెలుపుకు గల కారణాలను వెల్లడించారు. భారాసా జనంలో ఉన్న పార్టీ అని, జనం మనసుల్లో ఇప్పటికీ ఉంటూనే ఉంటుందని స్పష్టం చేశారు. అందులో కొన్ని వివరిస్తూ ప్రస్తుతం నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై చర్చించారు. భారాసా పార్టీకి తీవ్ర నష్టం జరిగింది నిరుద్యోగులతోనే అని అన్నారు. ఇప్పుడు హస్తానికి జై కొట్టిన నిరుద్యోగులే పోరు బాటలోకి దిగారు. కారుకు ఓటేయడానికి ఇష్టపడమని సింగరేణి ప్రాంతాలు ఉద్యమ కెరటాలవుతున్నాయి. ఇవే కాదు, రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలతో ఒక ఎమోషన్ ను క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చిందని, దాన్ని ప్రజలు గ్రహించి తిరగబడుతున్నారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యేవి కాదని, అసలు అవి జరిగే పనే కాదంటూ వెల్లడించారని సమాచారం. ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకుండా కాంగ్రెస్ హామీలిచ్చింది. ప్రజల్లో కాంగ్రెస్ చులకన కావడం ఎంతో కాలం పట్టదని కేసీఆర్ ముఖ్య నేతలతో వెల్లడించారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మళ్లీ బీఆర్ఎస్ తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని కేసీఆర్ కొట్టిపారేశారు. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల వరకే పరిమితమైందని, రానున్న ఎన్నికల్లో మళ్లీ దాని పరిస్థితి మొదటికి వస్తుందంటూ కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో క్యాడర్ లీడర్ ఉన్న పార్టీ మనదే. ఓడిపోయినంత మాత్రాన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోతే పెద్ద నష్టం ఉండదు. పోయిన వారు కన్నీరు పెట్టే రోజు వస్తుంది. ప్రజలు మళ్లీ మనల్ని ఆదరిస్తారు. 10 ఏళ్ల భారాస పాలనను, కాంగ్రెస్ పాలనను పోల్చి చూసుకుంటూ ప్రజలు రియలైజ్ అయ్యారు. త్వరలో ప్రజాక్షేత్రంలోకి వస్తానంటూ కేసీఆర్ వెల్లడించారు. జనంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం సాగిద్దామని కేసీఆర్ చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కేటీఆర్, హరీష్ రావు జిల్లాల వారీగా బాధ్యతలు చూస్తారని, అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేద్దామని వెల్లడించినట్టుగా తెలుస్తోంది.